నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? మొహమ్మద్ కలీం. మహమ్మద్ కలీం. తాండూరేనా? తాండూరే అన్న. ఏం చేస్తుంటారు మీరు? కూరగాయల బిజినెస్ అన్న ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి చేవేళ్ల నియోజకవర్గం నేను ఇక్కడ పర్యటిస్తున్నాం కాబట్టి సర్వేకి వచ్చాము. సో మీ ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలుస్తారు ఇక్కడ? కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్? ఇక్కడ మనకైతే కాంగ్రెస్ కనిపిస్తుంది మొత్తం. కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ పని ఇట్లా అయింది ఇప్పుడు దాకా. టీఆర్ఎస్ని ఇట్లా కూర్చోబెట్టింది. ఇప్పుడు నడుస్తుడే ప్రభుత్వం మొత్తం కాంగ్రెసే. ఇప్పుడు సీఎం ఆల్రెడీ కాంగ్రెసే. ఇప్పుడు నడిచేది మొత్తం ఇక్కడ కాంగ్రెసే. రంజిత్ రెడ్డి గారు తెలుసా మీకు? రంజిత్ రెడ్డి గారు తెలుసు, ఎంపీ గారు. సో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా తెలుసు. అవును తెలుసు. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆయన కూడా తెలుసు. సో ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ముగ్గురు మంచి పోటీ అయితే మంచిగా ఉంది, అట్లేం లేదు. కానీ గెలిపేది అయితే కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళిద్దరిని మేము అంతా చూడలేము, ఎప్పుడు మా దగ్గర రాలేరు, ఏం ఇట్లా ఇది లేదు. కాంగ్రెస్ రంజిత్ రెడ్డి ఎప్పుడైనా కానీ మా తాండ్రులో తిరుగుతారు, ఏం గురించి ఏమున్నది. వాళ్ళు టీఆర్ఎస్లో కూడా ఉంటే అదే పని చేశారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే కూడా అదే పని. కానీ మనిషి గుర్తుపట్టాలి, అది గుర్తుపడతారు. కలిశారు, చాలా సార్లు కలిశారు. మరి ఎంత రావచ్చు అన్న మెజారిటీ రంజిత్ రెడ్డి గారికి? మెజారిటీ అయితే ఒక 70%. ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? 17 ఎంపీలు కదా మనకి. అవును. ఎన్ని గెలుచుకుంటుంది మనకు? అయితే మేము ఆలోచిస్తున్నాం 15 అయితే పక్కా. 15 వస్తాయన్న, అంత ఉందా? ఎందుకంటే బీజేపీ కూడా అంటున్నారు కదా, చాలా మంది బీజేపీ కూడా అంటున్నారు. కానీ ఎప్పుడు ఎట్లా ఉన్నది ఎవరిది చెప్పలేం. ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో మొత్తం టీఆర్ఎస్ అన్నారు. ఎంత వచ్చింది అది చెప్పలేము అట్లా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదే నమస్తే. ఏం పేరు? నా పేరు మొహమ్మద్ చాంద్ పాషా ఉంది. మొహమ్మద్ జాన్ పాషా. చాంద్ పాషా. ఏం చేస్తుంటావు? మామిడికాయలు ఇదే మామిడి పండు అవి కూరగాయలు ఇదే బండి మీద చేస్తాం. కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి కరెక్ట్. నేను ఒక 4 క్వశ్చన్లు అడుగుతా పొలిటికల్ గా. మరి ఈ చేవేళ్ల గడ్డ మీద ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్? కాంగ్రెస్ గెలిచేది అవసరం. కాంగ్రెస్. ఎందుకని? ఎందుకని అంటే ఇది మనం స్కీమ్ పెట్టాం కదా సార్, అవి కరెంటు బిల్లు అవి ఇవి అని ఏం చేస్తారు, ఎవరు ఏం చేస్తారు? మనకు తప్పది కారోబార్ చేసేది కాంగ్రెస్ పక్క. మనం కాంగ్రెస్ ఉన్నాం, కాంగ్రెస్ పక్క. కాంగ్రెస్ పక్క అంటే ఇప్పుడు మరి బీజేపీ కూడా గట్టిగా పోటీ చేస్తుంది కదా, అది మనకు డౌట్. టీఆర్ఎస్ అది కూడా డౌటే మనకు. రంజిత్ రెడ్డి తెలుసా? ఎప్పుడు రంజిత్ అన్న ఎవరే కానీ మనం ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నాము, కాంగ్రెస్ మనకు పక్క. అంతే. ఏదైనా కానీ అదేనా కానీ క్యాండిడేట్ ఎవరైనా కానీ ఎవరే క్యాండిడేట్ కానీ ఏం కానీ మనం కాంగ్రెస్ ఉన్నాం ఎప్పటి నుంచి, కాంగ్రెస్ మనకు. బాగుందా పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన అది ఏమో సార్ మనకు అది పరిపాలన మంచిగా చేస్తుంది, మంచిగా చేస్తుంది. ఏమో చేస్తాడో చేయ కానీ అది మనకు మనం ఎప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం, కాంగ్రెస్ మనకు పక్క. అంతే. ఫిక్సింగ్ ఫిక్సింగ్ మనకు.